Hello friends, welcome to Sai Vinay YouTube channel. This channel is created for improving knowledge in English grammar from basics. Yesterday we are learning about articles. We completed the articles topic. Today we are learning tenses. Tenses are three types: present tense, past tense, future tense. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగేది, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది. అగైన్ దీస్ టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ టెన్సెస్. ఈచ్ టెన్స్ కూడా 4 సబ్ టెన్సెస్ కింద డివైడ్ అయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఈరోజు మనం ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ప్రెజెంట్ టెన్స్ 4 సబ్ టెన్సెస్ కింద డివైడ్ అయింది కదా. దానిలో ఫస్ట్ ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అంటే టు ఎక్స్ప్రెస్ డైలీ యాక్టివిటీస్, రోజు జరిగే యాక్టివిటీస్ గురించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కదా, అంటే సూర్యుడు, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇది యూనివర్సల్ ట్రూత్. అలాగే స్టార్స్ ట్వింకిల్స్ ఇన్ నైట్, ది యూనివర్సల్ ట్రూత్. రవి యూజువల్లీ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్, ఇది డైలీ యాక్టివిటీ. ప్రెజెంట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనకి ఎట్లా తెలుస్తుందంటే కొన్ని టైం ఇండికేషన్స్ ఉంటాయి, అవి నేను లాస్ట్ చెప్తాను. మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఆ టైం ఇండికేషన్ ఉంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టి స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. an action that is going on at the time in present. మన కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతూ ఉన్నదాన్ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అని అంటాం. దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 అంటే వెర్బ్ ఫామ్ 1, ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. నౌ రాజు డాష్ డూ హిస్ హోంవర్క్. ఇక్కడ రాజు అనేది అబ్బాయి, సింగిల్ పర్సన్ కాబట్టి ఈజ్ అనేది పెట్టాం మనం. ఈజ్. రాజు అనేది సబ్జెక్ట్, ప్రెజెంట్ బీ ఫామ్ వచ్చేసి ఈజ్, సింగిల్ పర్సన్ కాబట్టి. డూ అనేది V1. ఇంగ్ యాడ్ చేయాలి, స్ట్రక్చర్ బట్టి చూడండి, ఇంగ్ యాడ్ చేయాలి. డూయింగ్. హిస్ హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. నౌ రాజు ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్. నవ్వు అనేది ప్రెజెంట్ కంటిన్యూయస్ యొక్క టైం ఇండికేషన్. నవ్వు అని మనకి ఎక్కడ సెంటెన్స్లో కనిపించినా అది ప్రెజెంట్ కంటిన్యూయస్ అని మనం ఫిక్స్ అయిపోయి స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. దే డాష్ రిపేర్ ది ఓల్డ్ బ్రిడ్జ్ నౌ. దే అనేది ప్లోరల్ కాబట్టి ప్రెజెంట్ బీ ఫామ్లో మనం ఆర్ యూస్ చేయాలి. రిపేర్ అనేది V1, ఇంగ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి దే ఆర్ రిపేరింగ్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. an action that has just been completed అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్ని ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పేదాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి ఇక్కడ సింగిల్స్ వచ్చినప్పుడేమో హ్యాస్ పెడతాం, ఐ వచ్చినప్పుడు హ్యావ్ పెడతాం, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ పెడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. He dash reach home safely
జస్ట్. ఇక్కడ జస్ట్ అనేది మనకి టైం ఇండికేషన్. హీ సింగిల్ కాబట్టి హీ హ్యాజ్. V3 రావాలి. రీచ్ అనేది V1. V3 అంటే రీచ్, రీచ్డ్, రీచ్డ్. హీ హ్యాజ్ రీచ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డాష్ నాట్ ఫినిష్ మై హోంవర్క్ టిల్ నౌ. ఇక్కడ టిల్ నౌ అనేది టైం ఇండికేషన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టైం ఇండికేషన్. ఐ వచ్చింది కాబట్టి మనకి హ్యావ్ రావాలి. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్. V3 ఫినిష్డ్. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, an action that begins in past but continues in present. యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూ అయినట్లయితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పుకుంటాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, ఐ డాష్ లీవ్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ 1992. 1992 నుంచి ఈ టౌన్లోనే జీవిస్తున్నాను అని. అంటే అప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నాడు. అప్పుడు స్టార్ట్ అయ్యి పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ అయింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎగ్జాంపుల్ అయింది. ఐ హ్యావ్, ఐ వచ్చినప్పుడు హ్యావ్ పెట్టాలని చెప్పాను కదా, ప్రెజెంట్ బీ ఫామ్. ఐ హ్యావ్. స్ట్రక్చర్ చూడండి, బీన్ యాడ్ చేయాలి మనం ఇక్కడ. బీన్ V1కి ఇన్ఫార్మ్ యాడ్ చేయాలి. లీవింగ్, ఐ హ్యావ్ బీన్ లీవింగ్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ 1992. నెక్స్ట్, ఇట్ డాష్ రెయిన్ ఫర్ 48 hours. 48 hours నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ పెట్టాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇక్కడ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ డాష్ వెయిట్ హియర్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏం లేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐ అనే సబ్జెక్ట్, సెకండ్ ఎగ్జాంపుల్లో ఇట్ అనే సబ్జెక్ట్. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి ఎటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి మనకి సబ్జెక్ట్ అట్లా ఇవ్వనప్పుడు మనం యూ తీసుకోవాలి. యూ అని మనమే తీసేసుకోవాలి. హౌ లాంగ్ యూ వచ్చినప్పుడు ఏం చెప్పాను, హ్యావ్ తీసుకోవాలి కదా. హ్యావ్ యూ బీన్ యాడ్ చేయాలి దీనికి. బీన్ వెయిట్కి ఇంగ్ యాడ్ చేయాలి, వెయిటింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. మనకి సబ్జెక్ట్ లేనప్పుడు ఖచ్చితంగా మనం యూ తీసుకోవాలి. ఇక్కడ చూడండి టైం ఇండికేషన్స్ కింద ఇచ్చాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఎవ్రీ, ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఇన్ ద మార్నింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ వీటిలో ఏవైనా సరే మనకు సెంటెన్స్లో కనిపిస్తే అప్పుడు మనం అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అనుకుని దాని యొక్క స్ట్రక్చర్ బట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూయస్కి నౌ, అట్ ప్రెజెంట్, అట్ ద మూమెంట్, డోంట్ డిస్టర్బ్, లిజన్, లుక్, వీ కాంట్ గో అవుట్. ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్ టైం ఇండికేషన్స్. నెక్స్ట్ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క టైం ఇండికేషన్స్. జస్ట్ నౌ, రీసెంట్లీ, ఎట్, టిల్ నౌ, సో ఫార్. ఇవన్నీ మనకు సెంటెన్స్లో ఎక్కడ కనిపించినా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్గా తీసుకుని దాని స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. దీనిలో సిన్స్, ఫర్ అనేది మనకు కనిపిస్తుంది ఎక్కువ. సిన్స్, ఫర్ అనేవి టైం ఇండికేషన్స్. ఈరోజు టెన్సెస్ టాపిక్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. రేపు పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.